కాదన్నా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. అరే 32 ఛానల్ కాదు 3200 ఛానల్ పెట్టు, ఎంపీ ఎలక్షన్లు ఎన్ని గెలుస్తావు చూద్దాం, ఛాలెంజ్ విసురుదాం మరి కదా. యూట్యూబ్ ఛానల్లే గెలిపిస్తాయి, యూట్యూబ్ ఛానల్లే ఓడిస్తాయి అనుకుంటే ఆల్రెడీ టీవీ9 వాళ్ళదే, టీ న్యూస్ వాళ్ళదే, ఈటీవీ వాళ్ళే పనికి వచ్చింది, సాక్షి టీవీ పనాలకే వేసింది, ఎన్టీవీ వాళ్ళకే పని చేసింది, నమస్తే తెలంగాణ వాళ్ళకే పని చేసింది, ఇంకా ఏమున్నాయన్నా ఇంకా ఏమో ఉన్నాయి అన్నీ. మొత్తం పత్రికలు కానీ మీడియా కానీ టోటల్ వాళ్ళకే పనిచేసినాయి. యూట్యూబ్ ఛానళ్ళను కూడా కొన్నారు. లాస్ట్కి వస్తే ఆ ఇన్స్టాగ్రామ్లలో మేకప్ వేసుకునేటోళ్ళు, ప్యాకప్ చేసుకునేటోళ్ళు, ఆ లిప్స్టిక్ పెట్టుకునేటోళ్ళు, ఎయిర్ పాలిషింగ్ చేసుకునేటోళ్ళు, ఎయిర్ ప్రోస్ చేసుకునేటోళ్ళతో మంచి మంచి ₹1,00,000 డ్రెస్ వేయించి గుర్తుల గుర్తుంచుకో రామక, గుర్తుల గుర్తుంచుకో రామక, కారు గుర్తుంచుకో రామక అని మేకప్ వేసిన వాళ్ళు చెప్తే వీళ్ళకి ప్యాకప్ చేసిర్రు. అంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తుర్రు, వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు. బిత్తిరి చెత్తిగాడు లంగాగాడని తెలుసు, శివజ్యోతి డబ్బుల కోసమే మాట్లాడిందని తెలుసు, శ్రీముఖి కూడా అంతే డబ్బుల కోసమే, లాస్య అంతే, ఆశురెడ్డి అంతే, మధుప్రియ అంతే, డబ్బుల కోసం వాళ్ళు వాడిరని చెప్పి వాళ్ళ మాటలు నమ్మక అసలు ఫేక్ ప్రాపగండా వేసిందే కేటీఆర్. నీ తండ్రి ఫేకు, మీకు చెల్లె ఫేకు.